Welcome to Dakshin Academy. Today we are discussing this flanged beams. మనకి ఇప్పుడు DCSలో ఓకే ఏ టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం. మనం ఫస్ట్ స్టార్టింగ్ మెటీరియల్స్ డిస్కస్ చేసాం IS 456 దీని ప్రకారం. తర్వాత ఫిలాసఫీ ఆఫ్ లిమిట్ స్టేట్ డిస్కస్ చేసాం. తర్వాత సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్, తర్వాత డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్, నెక్స్ట్ షియర్ డిస్కస్ చేసాం. ఓకే, సో వీటితో పాటు ఇంపార్టెంట్ కోడల్ ప్రొవిజన్స్ కూడా IS 456 కోడల్ ప్రొవిజన్స్ కూడా డిస్కస్ చేస్తూ వెళ్తున్నాం. లిమిట్ స్టేట్ ఆఫ్ షియర్ కొలాప్స్లో షియర్ తర్వాత ఫ్లేంజ్డ్ బీమ్స్ తరువాత మనకు టార్షన్, బాండ్, ఓకే ఇలాంటి నెక్స్ట్ లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీలో క్రాక్, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ కోడల్ ప్రొవిజన్స్ ఉంటాయి. క్రాకింగ్, తర్వాత డెఫ్లెక్షన్, వీటి అన్నిటి కోడల్ ప్రొవిజన్స్. దీని తర్వాత ఇంకా దీంట్లో స్లాబ్స్, ఫుటింగ్. ఓకే, సో ఇవి మెయిన్ టాపిక్స్ ఉన్నాయి. దీని తర్వాత లాస్ట్లో వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఓకే బీమ్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఇవి డిస్కస్ చేస్తే మనకు DCS కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్లేంజ్డ్ బీమ్స్ చూద్దాం. ఫ్లేంజ్డ్ బీమ్స్ అంటే ఏంటి అంటే మనకు T బీమ్స్ కానీ తర్వాత L బీమ్స్ కానీ వీటిని ఏమంటాం? ఫ్లేంజ్డ్ బీమ్స్ అంటాం. ఎందుకు దీన్ని ఫ్లేంజ్ అంటాం? T బీమ్లో దీన్ని ఫ్లేంజ్ అంటాం, L బీమ్లో దీన్ని ఫ్లేంజ్ అంటాం. సో ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది ఫ్లేంజ్. ఓకే, ఇది వెబ్. T బీమ్లో కూడా ఇది ఫ్లేంజ్, ఇది వెబ్. ఓకే, సో ఇప్పుడు మనము రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్లో మనం ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు మనం చూడాల్సింది ఏంటి అంటే అది మోనోలిథిక్ కన్స్ట్రక్షనా లేకపోతే ఐసోలేటెడ్ బీమ్సా అని. మోనోలిథిక్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనము ఇది స్లాబ్ కదా, ఓకే స్లాబ్, ఇది రెక్టాంగులర్ బీమ్ అనుకోండి. ఇది ఎలా ఇది చేసుకున్నాము? ఇన్బిల్ట్ జాయింట్ ఉంది చూడండి, మనం సేమ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ యూస్ చేసి మనం కంటిన్యూస్గా దీన్ని క్యాస్టింగ్ చేసి ఒకేసారి స్లాబ్ని మనం ఈ బీమ్ని రెండింటిని ఒకేసారి క్యాస్టింగ్ చేసి మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటే దాన్ని మోనోలిథిక్ కన్స్ట్రక్షన్ అని అంటాం. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మోనోలిథిక్లో మిడిల్లో అంతా ఏముంది? T బీమ్స్ ఉన్నాయి. ఓకే, ఇది కూడా ఏం కంటిన్యూషన్ ఉంటుంది? ఇలాగా T బీమ్స్. ఎండ్లో ఏముంటుంది? L బీమ్ ఉంది. ఓకే, సో ఇది క్లియర్ డిస్టెన్స్ని, క్లియర్ స్పేసింగ్ని ఇక్కడ L1 అనుకున్నాం. ఇక్కడ విడ్త్ ఆఫ్ ది వెబ్ని ఏమనుకుంటున్నాం? ఎప్పుడు విడ్త్ ఆఫ్ ది వెబ్ని BW అనుకుంటున్నాం. విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ ఇక్కడ నుండి ఇటుపక్క విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ని ఏం తీసుకుంటున్నాం? BF అని తీసుకుంటాం. BF అంటే ఏంటి? విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్. డెప్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ని క్యాపిటల్ DF అనుకుంటాం. ఓకే, సో ఇది ఐసోలేటెడ్ బీమ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇటుపక్క కంటిన్యూటీ ఏం లేదు, జస్ట్ ఒకటి సపరేట్గా ఉంది. ఐసోలేటెడ్ L బీమ్ కూడా ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది ఏంటిది? BW అవుతుంది, ఇది BF అవుతుంది, విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్. ఓకే, సో ఇది మనం మోనోలిథిక్ కన్స్ట్రక్షన్కి, ఐసోలేటెడ్ బీమ్కి. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే మనము మోనోలిథిక్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మామూలుగా మోనోలిథిక్ కన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంటుంది? హాల్లో ఉంటుంది. ఏదైనా ఇలాంటి ఒక హాల్, కంటిన్యూస్ హాల్ తీసుకున్నప్పుడు ఓకే ఇక్కడ ఒక బీమ్, తర్వాత ఇక్కడ ఒక బీమ్, తర్వాత ఇక్కడ ఒక బీమ్, ఇలాగా ఉంటాయి కదా. సో ఈ హాల్లో ఏంటి అంటే ఈ సెంటర్ టు ఈ సెంటర్ డిస్టెన్స్ అబ్జర్వ్ చేయండి. ఈ సెంటర్ నుండి ఈ సెంటర్ డిస్టెన్స్, ఇలాగా స్పేసింగ్ ఆఫ్ ద బీమ్ సెంటర్ నుండి సెంటర్ తీసుకున్నప్పుడు ఈ స్పేసింగ్లో ఈ హాఫ్ ఈ బీమ్ పైన యాక్ట్ అవుతుంది కదా, ఈ హాఫ్ ఏమవుతుంది? ఈ బీమ్ పైన యాక్ట్ అవుతుంది. ఓకే, తర్వాత ఈ L బీమ్లో ఏమవుతుంది? ఈ హాఫ్ లోడ్ ఈ L బీమ్ పైకి వెళ్తుంది. ఓకే, సో మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ T బీమ్ పైకి ఏ పోర్షన్ ఆఫ్ లోడ్ వస్తుంది? ఇక్కడ హాఫ్ నుండి ఇటుపక్క హాఫ్ దీని బీమ్ వరకు వస్తుంది. కానీ మొత్తం విడ్త్ అంతా, మొత్తం ఈ లెంత్ అంతా కూడా ఈ లోడ్ని రెసిస్ట్ చేయడానికి యూజ్ కాదు. ఓన్లీ సర్టైన్ పోర్షన్ వరకు మాత్రమే మనం, అంటే ఇప్పుడు సర్టైన్ పోర్షన్ ఆఫ్ ద ఇది మాత్రమే లోడ్ని రెసిస్ట్ చేయడానికి మనకు హెల్ప్ అవుతుంది. దాన్నే మనం ఏమంటాము అంటే ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఇది ఇంపార్టెంట్. 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ గేట్లో ఆర్ ఏదైనా మన స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్లో
కేసెస్లో కూడా డైరెక్ట్గా మోనోలిథిక్ కన్స్ట్రక్షన్ లేదంటే ఐసోలేటెడ్ ఫ్లేంజ్డ్ బీమ్ ఇచ్చి ఈ ఫార్ములా యూస్ చేసి మనం ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ కనుక్కునేటట్టు ఇస్తారు. ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ కనుక్కునేటట్టు ఇస్తారు. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ఫార్ములా గుర్తుండాలి. ఇది నేను IS 456లో తీసుకుంటాం కదా. సో టీ బీమ్స్కి అయితే మోనోలిథిక్ కన్స్ట్రక్షన్లో ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ ఎంత, L0/6 ప్లస్ BW ప్లస్ 6 టైమ్స్ DF. DF అంటే ఏంటి, ఫ్లేంజ్ డెప్త్. BW అంటే ఏంటి, విడ్త్ ఆఫ్ ది వెబ్. L0 అంటే ఏంటి అంటే డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్. పాయింట్స్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అంటే ఏంటి, M = 0 అయ్యే చోటని మనం ఏమంటాం, బెండింగ్ మూమెంట్ 0 అయ్యే పాయింట్ని పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అంటాం. ఇది మనకు తెలుసు. ఓకే, సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే ఎండ్స్లో మనకు మూమెంట్ 0 అయిపోతుంది కాబట్టి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో దాన్నంతా మనం ఏమంటాం, పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అంటాం. అదే మనకు ఇలాగా ఫిక్స్డ్ బీమ్ ఏదైనా ఉంది అని అంటే మనకేమవుతుంది అంటే పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ ఇలాగా. ఓకే, ఓన్లీ ఇక్కడ ఈ డిస్టెన్స్లో మాత్రమే ఉంది కదండి, దీన్ని ఏమంటాం 0.7 L. ఓకే, సో ఫిక్స్డ్ బీమ్ అయితే L0 ఏమవుతుంది 0.7 టైమ్స్ ఆఫ్ టోటల్ లెంత్ అవుతుంది. ఓకే, సో మనకు గుర్తుండాల్సింది ఫార్ములా ఖచ్చితంగా గుర్తుండాలి. ఎందుకంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని అన్నప్పుడు మన దగ్గర యూనివర్సిటీ ఎగ్జామ్స్లో లాగా కోడ్ బుక్ ఉండదు. సో ఖచ్చితంగా ఫార్ములా అనేది గుర్తుండాలి. ఎల్ బీమ్స్కి అయితే ఏం చేస్తాం, ఇక్కడ 6ని 12 చేసుకుంటాం, ఇక్కడ 6 ఏమవుతుంది 3, హాఫ్ అన్నమాట, అంతే. హాఫ్ ఆఫ్ L0/6 ఎంత, L0/12 అవుతుంది. ప్లస్ BW అలానే గుర్తుపెట్టుకోండి, 6/2 DF ఎంత, 3 DF అవుతుంది. ఓకే, సో ఇది ఎల్ బీమ్స్కి. నెక్స్ట్ ఐసోలేటెడ్కి ఏమవుతుంది, ఇంకొకటి ఎగ్జామ్లో మోనోలిథిక్ కన్స్ట్రక్షన్ ఇచ్చారా ఐసోలేటెడ్ కన్స్ట్రక్షన్ ఇచ్చారా అనేది క్లియర్గా క్వశ్చన్లో చదువుకున్న తర్వాతే ప్రాబ్లం స్టార్ట్ చేయండి. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా మనము టీ బీమ్ ఎఫెక్టివ్ విడ్త్ అని కనపడిన వెంటనే ఈ ఫార్ములా యూస్ చేసేయడం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఐసోలేటెడ్ అయితే ఖచ్చితంగా ఈ రెండు ఫార్ములా యూస్ చేయాలి. L0/B + 4 + BW. B అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది ఐసోలేటెడ్ టీ బీమ్ అంటే ఓకే, సో ఇది B అవుతుంది. ఓకేనా, సో ఇది B/4. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మనం ఇప్పుడు ఈ ఫార్ములా యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేసిన ఎఫెక్టివ్ విడ్త్ అనేది మనకు ఈ టీ బీమ్స్లో అయితే షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ద బీమ్స్. అంటే ఇప్పుడు మనం ఒక ఇది తీసుకున్నాం హాల్. ఓకే, సో ఇది ఒక టీ బీమ్, ఇది ఒక టీ బీమ్, ఇలాగా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ బీమ్ పైకి ఏమొస్తుంది, దీంట్లో హాఫ్ కదా దీనిపైన వస్తుంది, ఇటు పక్క నుండి ఇందులో హాఫ్ది వస్తుంది. అంటే ఈ డిస్టెన్స్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఇది. మనం ఎలాంటి సిచ్యుయేషన్లో కూడా ఎఫెక్టివ్ విడ్త్ అనేది దీన్ని క్రాస్ అయ్యి వెళ్ళకూడదు. అంటే ఎఫెక్టివ్ విడ్త్ అనేది ఇలా ఉండకూడదు. మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎఫెక్టివ్ విడ్త్ అనేది ఈ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ కంటే గ్రేటర్ వచ్చినా కూడా మనం ఏం చేయాలి అంటే ది సెంటర్ టు సెంటర్ డిస్టెన్సే మ్యాక్సిమం. అంటే అప్పుడు ఈ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ క్రాస్ అయ్యి వచ్చినప్పుడు BF = ఏమవుతుంది, సెంటర్ టు సెంటర్ డిస్టెన్సే అవుతుంది. అంటే ఈ రెండింటిలో ఏదైతే మినిమం ఉంటుందో అది తీసుకుంటాం. ఒకటి ఫార్ములా యూస్ చేసి కనుక్కున్నది, రెండోది ఏంటి సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్. ఈ రెండింటిలో ఏదైతే మినిమం ఉంటుందో అది తీసుకోవాలి. అదే ఎల్ బీమ్స్కి వచ్చామనుకోండి హాఫ్ ఆఫ్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్. ఎందుకు, ఎల్ బీమ్ అనేది ఇలా లాస్ట్లో ఉంటుంది కదా, కాబట్టి ఈ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఇక్కడ నుండి సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఇలా తీసుకుంటాము, ఈ సెంటర్ నుండి ఈ సెంటర్ వరకు. ఇక్కడ ఏముంది, ఓన్లీ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్లో /2 ఉంది కాబట్టి ఓకే, షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ హాఫ్ ఆఫ్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ తీసుకుంటాం. అదే ఐసోలేటెడ్లో ఏమవుతుంది, షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ B. అంటే ఇప్పుడు మనకి ఇది ఫ్లేంజ్డ్ సెక్షన్ తీసుకున్నప్పుడు ఈ విడ్త్ అనేది B తీసుకుంటాం కదా, ఎఫెక్టివ్ విడ్త్ అనేది ఈ B కంటే ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ ఏమవుతుంది, B అనేది ఇది అవుతుంది, ఇది L సెక్షన్ అన్నప్పుడు ఇది B అవుతుంది. కాబట్టి ఎఫెక్టివ్ విడ్త్ అనేది షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ B. మనం ఎగ్జామ్లో ఖచ్చితంగా వీటిని చూసుకొని ఈ రెండింటిలో ఏదైతే చిన్నది ఉంటుందో అదే ఆన్సర్లో నుండి పిక్ చేసుకోవాలి. ఓకే, ఈ క్రాస్ చెక్ అనేది కంపల్సరీ చేసుకోండి.
ఎందుకంటే ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది చిన్న వాల్యూ అయ్యేటట్టు ఇస్తారు, మనమేమో ఇది క్యాలిక్యులేట్ చేసేసి ఆన్సర్ టిక్ పెట్టేసుకుంటాం. సో ఒకసారి కరెక్ట్గా మనం ఇదే చిన్నదవుతుంది ఇదే అని లేదు, బట్ ఒకసారి చెక్ చేసుకొని మీరు సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఇది చెక్ చేసుకొని ఏదైతే మినిమం వాల్యూవో అది ఆన్సర్లో నుండి పిక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇది PYQ క్వశ్చన్, ఇది గేట్ క్వశ్చన్. సో ఏమి ఇచ్చారు, స్లాబ్ థిక్నెస్ ఎంత ఉంది అని ఇచ్చారు, T అని ఇచ్చారు. ఓకే, డిఎఫ్ ఎంత, T. తర్వాత విడ్త్ ఆఫ్ ది బీమ్ విడ్త్ ఎంత ఇచ్చారు, B ఇచ్చారు. ఓకే, సో రెక్టాంగులర్ బీమ్తో ఈ స్లాబ్ని, ఇది స్లాబ్. ఓకే, సో ఇది రెక్టాంగులర్ బీమ్. సో ఈ రెండింటిని ఏం చేశారు, మోనోలిథికలీ అంటే మనం ఇది చూసుకోవాలి, ఐసోలేటెడ్ బీమా లేదంటే మోనోలిథిక్ బీమా అని. ఈ బీమ్ విడ్త్ ఎంత ఇచ్చారు, BW = B అని ఇచ్చారు. కాంట్రాఫ్లెక్చర్ మధ్య డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, L0 ఇచ్చారు. ఓకే, సో ద ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ కంప్రెసివ్ ఫ్లేంజ్ కనుక్కోమన్నారు, అంటే B ఎఫెక్టివ్ కనుక్కోమన్నారు. B ఎఫెక్టివ్ = ఫార్ములా ఏంటి మనకు, ఐసోలేటెడ్ మోనోలిథిక్ ఫ్లేంజ్ దీనికి L0/6 + BW + 6 times DF కదా. L0 అంతే ఇచ్చారు, 6 + BW అంటే ఎంత ఇచ్చారు, B ఇచ్చారు, ప్లస్ 6 times DF అంటే ఎంత, T ఇచ్చారు. ఆప్షన్ D. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా గేట్ క్వశ్చనే. సో ఎఫెక్టివ్ స్పాన్ L = ఎంత ఇచ్చారు, 6 మీటర్ ఇచ్చారు. ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ కనుక్కోమన్నారు. మనం చూస్తే ఇక్కడ ఐసోలేటెడ్ T బీమ్ ఇచ్చారు. ఓకే, సో ఐసోలేటెడ్ T బీమ్లో మనకు B ఎఫెక్టివ్ విడ్త్ = ఎంత, L0/B + 4 + BW అనేది మనకు ఎఫెక్టివ్ విడ్త్. L0 ఎంత, 6000 / 6000 ఓకే, B ఎంత ఇచ్చారు, B = 1000 ఇచ్చారు. ఇదెంత, ఇది 1000 ఇచ్చారు. ఓకే, సో B 6000/1000 మనకు మీటర్లో ఇచ్చింది, ఎంఎంలో వేసుకోవడం మర్చిపోకండి. ఓకే, +4 + BW ఎంత, BW అనేది 300 ఇచ్చారు. ఓకే, సో మనం తీసుకుంటే ఏమైంది, ఇది 6000/6 + 4 ఎంత, 10, ఎందుకంటే ఈ 3 వెళ్తుంది కదా. సో 6 + 4 10 + 300 అంటే ఎంత ఇచ్చారు, 10 క్యాన్సిల్ అయితే 600 + 300 = 900 mm. ఓకే, సో ఎఫెక్టివ్ విడ్త్ ఎంత వచ్చింది, 900 mm. ఇందాక ఏం చెప్పాను నేను, ఒక్కసారి ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ అనేది కనుక్కున్న తర్వాత క్రాస్ చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కదా. సో ఇప్పుడు మనం క్రాస్ చెకింగ్ ఇది చూసుకుంటే మనకి ఇచ్చిన కేస్ ఇది. ఓకే, ఐసోలేటెడ్ T బీమ్, దీంట్లో ఏది మనం తీసుకున్నది షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ B కదా. ఓకే, సో షుడ్ నాట్ బి మనకి ఎంత వచ్చింది ఆన్సర్, 900 అనేది B కంటే ఎక్కువ అవ్వకూడదు. B ఎంత, 1000 mm ఇచ్చారు. సో 900 అనేది 1000 కంటే తక్కువే ఉంది కదా, కాబట్టి ఆన్సర్ ఎంత, 900 అని. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1100 అలా ఏమన్నా ఇచ్చున్నారనుకోండి, వచ్చిందనుకోండి మనకు, కానీ B ఎంత ఉంది, 1000 mm ఉంది, కాబట్టి మన ఆన్సర్ 1000 అయ్యేది. ఓకే, ఇక్కడ 1100 వచ్చినా కూడా ఇది తక్కువ ఉన్నదే తీసుకోవాలి కాబట్టి ఎఫెక్టివ్ విడ్త్ 1000 అయ్యేది. బట్ ఇక్కడ ఏమైంది, 900 వచ్చింది కాబట్టి మనము 900 తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ ఫ్లేంజ్డ్ బీమ్స్. ఇది మనకు గేట్లో ఎక్కువగా లింక్డ్ క్వశ్చన్లో 2 మార్క్స్ + 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్కి ఇస్తూ ఉంటారు. వెరీ సింపుల్. సో మనం ఇది అర్థం చేసుకుంటే చాలు. ఫస్ట్ ఒకవేళ యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఫ్లేంజ్లో ఉండింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ T బీమ్ తీసుకుంటే, ఓకే, సో ఈ T బీమ్లో యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ ఇది XU అనేది ఫ్లేంజ్లో ఉంటే మన కోడ్ బుక్ ఏం చెప్తుందంటే, సేమ్ రెక్టాంగులర్ సెక్షన్కి మనము సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ రెక్టాంగులర్ సెక్షన్కి అనాలిసిస్ చేసాం కదా, అలానే అనాలిసిస్ చేసేయాలి. కానీ B = ఏం తీసుకోవాలి అంటే BF తీసుకోవాలి. ఎందుకు, మన న్యూట్రల్ యాక్సిస్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఈ పోర్షన్ మొత్తం కంప్రెషన్లో ఉంటుంది, ఎఫెక్టివ్లోకి ఉంటుంది. సో B ఎంత అయింది, B ఎఫెక్టివ్ విడ్త్ అయింది కాబట్టి మనం B = BF పెట్టుకొని ఇదంతా ఇగ్నోర్ చేసేస్తాం. ఎందుకు అంటే మనకు తెలుసు ఈ టెన్సైల్ జోన్లో ఉన్న కాంక్రీట్ ఏది మనకు ఇగ్నోర్ చేసేసి ఓన్లీ రెయిన్ఫోర్స్మెంటే మనకి ఇది తీసుకుంటుంది అనుకుంటాం కదా. కాబట్టి రెక్టాంగులర్ సెక్షన్ లాగే తీసుకొని జస్ట్ ఒకటి ఏంటి అంటే B = BF తీసుకొని చేస్తాం. ఎప్పుడు ఇది
కేస్ 1 న్యూట్రల్ యాక్సిస్ అనేది విత్ ఇన్ ద ఫ్లేంజ్లో ఉన్నప్పుడు. అంటే ఏంటి, కంప్రెసివ్ ఫోర్స్ ఈక్వల్ టెన్సైల్ ఫోర్స్ అనుకోండి 0.36 FCK, బి ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, BF ఇంటూ XU ఈక్వల్ టు 0.87 FY AST తీసుకొని ఇంకా మనం XU కనుక్కొని రిమైనింగ్ అంతా సేమ్ రెక్టాంగులర్ సెక్షన్ లాగే ఒకటేంటి B ఈక్వల్ టు BF పెట్టుకొని సాల్వ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఒకవేళ న్యూట్రల్ యాక్సిస్ అనేది వెబ్లో ఉండింది అనుకోండి, అంటే ఇప్పుడు మనం న్యూట్రల్ యాక్సిస్ అనేది ఇలాగా, ఓకే, న్యూట్రల్ యాక్సిస్ అనేది ఏంటి, న్యూట్రల్ యాక్సిస్ ఇలాగా వెబ్లో ఉండింది అనుకోండి, దీంట్లో మళ్ళీ 2 కేసెస్ ఉంటాయి. ఎలాగా అంటే ఒకవేళ మనము ఇది తీసుకున్నప్పుడు, ఓకే, సో ఇలాగా మొత్తం ఇక్కడ, ఓకే, మొత్తం కాన్స్టెంట్గా చూడండి 0.45 FCK కదా ఇది మన స్ట్రెస్. ఫస్ట్లో మన స్ట్రెస్ బ్లాక్ పారామీటర్స్ తీసుకున్నప్పుడు ఎంటైర్ డెప్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ అనేది, ఓకే, ఎంటైర్ డెప్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ అనేది ఈ 0.45 FCK కాన్స్టెంట్ స్ట్రెస్లో ఉండేటట్టు ఉండింది అనుకోండి, అప్పుడు ఒక కేస్ ఏలోకి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఇదేంటి అంటే ఇది ఎప్పుడు అవుతుంది, ఇది DF/XU షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 3/7. మనకు తెలుసు ఈ రెక్టాంగులర్ పోర్షన్ ఎక్కడ దాకా ఉంటుంది, దాన్ని ఆ డెప్త్ని మనం ఏమనుకుంటాం 3/7 XU అనుకుంటాం. ఈ రిమైనింగ్ పోర్షన్ని మనం ఏమనుకుంటున్నాం, మనం స్టార్టింగ్ క్లాసెస్లో చూసుంటే 4/7 XU అనుకుంటాం కదా. ఇప్పుడు చూస్తే మనకు ఈ DF అనేది DF షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 3/7 XU అనుకోండి, ఓకే. అంటే DF అనేది ఏమైంది, ఈ లిమిట్ కంటే ఇంకా తక్కువ అయింది అని, అంటే ఎక్కడి వరకు అయితే మనకు స్ట్రైట్ పోర్షన్ వస్తుందో దానికంటే కూడా DF ఇంకా పైకే ఉంది కాబట్టి ఇది సెకండ్ కేస్ చూస్తాం. తర్వాత అదే థర్డ్ కేస్ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఎఫెక్టివ్ ఇది తీసుకుంటే ఫ్లేంజ్ ఇది D అనేది గ్రేటర్ దాన్ 3/7 XU అంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి ఇందాక గీసిన డయాగ్రామ్కి దీనికి ఇదేంటి అంటే, ఇక్కడ చూస్తే స్ట్రైట్ పోర్షన్ అనేది ఈ బీమ్లో ఈ డెప్త్ ఆఫ్ ది ఫ్లేంజ్లో కంప్లీట్గా ఇది స్ట్రైట్ లైన్ అనేది రాలేదు, 0.45 FCK అనేది రాలేదు. ఎందుకు, ఈ D అనేది ఏంటి, DF గ్రేటర్ దాన్ 3/7 XU అంటే మనకి ఈ పోర్షన్ ఇదెంత, ఇది 3/7 XU. ఈ DF అనేది ఏముంది 3/7 XU కంటే గ్రేటర్ ఉంది. ఇది చూస్తే 3/7 XU అనేది ఇక్కడ వరకే ఆగిపోయింది, అక్కడ వరకే స్ట్రైట్ పోర్షన్ వస్తుంది. DF అనేది ఏమైంది 3/7 XU కంటే కూడా ఇంకా గ్రేటర్ అయ్యింది. అంటే ఈ పారాబోలిక్గా కన్వర్ట్ అయ్యేది ఈ డెప్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ దీనికంటే కూడా ఇంకా ఇదిగానే ముందే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇది థర్డ్ కేసు. సెకండ్ కేసు థర్డ్ కేసులో అంటే కేస్ ఏ కేస్ బిలో అనాలిసిస్ ఎలా చేస్తాము అనేది నెక్స్ట్ క్లాస్లో నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి అంటే DF కనుక DF అనేది లెస్ దాన్ 3/7 XU ఉంది అని అంటే ఏంటి అంటే ఈ DF అనేది చూడండి, ఇది DF కదా, 3/7 XU అనేది ఇక్కడ ఉంది, DF అనేది ఇది ఉంది. అంటే DF అనేది ఈ 3/7 XU కంటే తక్కువ ఉంది కదా, అదొకటి గుర్తుపెట్టుకోవాల్సింది. మనకు ముందే ఫస్ట్ క్లాస్లో మనం స్ట్రెస్ బ్లాక్ పారామీటర్స్ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్లో డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే ఈ 3/7 XU ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇది స్ట్రైట్గా ఉంటుంది, ఓకే, స్ట్రెస్ ఇది వేరియేషన్. ఆ తర్వాత మనకు పారాబోలిక్ కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ మొత్తం ఫ్లేంజ్ దీంట్లో కూడా స్ట్రెస్ అనేది యూనిఫామ్గా వెళ్తుంది అనేది తెలుసుకుంటే నెక్స్ట్ క్లాస్లో అనాలిసిస్ ఎలా చేయాలి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.